నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాసం 6వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలో మృగశిర నక్షత్రం మీద ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. మృగశిర నక్షత్రాధిపతి కుజుడు, ఆరుద్ర నక్షత్రాధిపతి రాహువు. అయితే ద్వాదశ రాశుల వారికి కీ పాయింట్స్ మాత్రం ఒక వన్ వర్డ్ సలహాలతో సూచనలతో చెప్పటం, వారికి పరిహారంగా ఏ దేవతారాచన అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలం ఉన్న ప్రయాణాలు వాయిదా వేయండి, ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఈ మీద సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి. వృషభ రాశి. వ్యక్తిగత, ఉద్యోగ, జీవితం వీటన్నిటికీ కూడా అనుకూలం ఉంది. ఈరోజు కుటుంబంతో సమయం గడపండి. ఈరోజు వేరు. మిథున రాశి. ఈ వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. దుర్గాదేవిని పూజించండి. ఈరోజు కర్కాటక రాశి. కుటుంబంలో సఖ్యత, ప్రయాణాలు, లాభాలు, శివాలయంలో ప్రదర్శనలు చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సింహరాశి. ఈరోజు వీరు పనులు పూర్తి చేసుకోగలుగుతారు, గౌరవం పెరుగుతుంది, విష్ణు సహస్రనామాలు పఠనం ఇంకా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ప్రేమ, కుటుంబ జీవితం వీటన్నిటిలోనూ సానుకూలంగా ఉంటుంది, సాఫీగా సాగుతాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఈరోజు అనేది చెప్పటం. తులారాశి. ఈ తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో విజయం ఉంటుంది. పెట్టుబడులలో మాత్రం పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని పూజించండి ఈరోజు తులారాశి వారు. ఇక వృశ్చిక రాశి. వీరికి ఈరోజు కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉన్న మిశ్రమంగా ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించండి. ధనస్సు రాశి. మాట తీరుతో ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు. గురువుని ప్రార్థించండి, ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి. ఇక మకర రాశి. ఆరోగ్యం జాగ్రత్త. మకర రాశి వారికి ఖర్చులైతే పెరుగుతాయి ఈరోజు వీరికి అనేది సూచిస్తుంది. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు ఈరోజు లభిస్తుంది. కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉన్నా కానీ ప్రయాణాల విషయాల్లో అన్నదానం చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మీనరాశి. చివరిగా ఈ మీనరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషను, గణపతిని పూజించండి. ఎక్కువగా ఈరోజు కొద్దిపాటి ఆటంకాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కోవటానికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం షార్ట్ వీడియో ఇది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.